హరికేన్ మెలిసా గత వారంలో కరీబియన్ ఐలాండ్స్ని అతలాకుతలం చేసింది. ముఖ్యంగా క్యూబా, జమైకా ఈ చిన్న చిన్న దీవులు అతలాకుతలం అయిపోయాయి. చాలామంది చనిపోయారు కూడా. దీనికి సంబంధించి భారతదేశం హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ డిజాస్టర్ రిలీఫ్ కింద క్యూబాకి, జమైకాకి ఒక్కొక్క దేశానికి 20 టన్స్ ఆఫ్ హ్యూమానిటేరియన్ ఎయిడ్ పంపించింది. ముఖ్యంగా మనం చూస్తే ఈ కరీబియన్ ఐలాండ్స్కి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ స్టార్ట్ అయ్యిందనమాట. ఆరోగ్య మైత్రి భీష్మ్ క్యూబ్స్, రీహాబిలిటేషన్ సపోర్ట్ సిస్టమ్స్, ఫుడ్ అండ్ డైలీ యూటిలిటీస్, మెడిసిన్స్, మెడికల్ ఎక్విప్మెంట్, పవర్ జనరేటర్స్ ఒకటా రెండా కంప్లీట్గా కిట్స్తో దాదాపు ఒక్కొక్క దీవికి 20 టన్నుల మానవతా సహాయం అనేది భారతదేశం నుంచి స్టార్ట్ అయ్యిందనమాట. ఇండియా తన గ్లోబల్ సౌత్ పార్ట్నర్స్కి ఎప్పుడు తోడుగా ఉంటుంది. ఎటువంటి డిజాస్టర్స్ వచ్చినా భారతదేశం వాళ్ళ రికవరీ రీకన్స్ట్రక్షన్స్లో ముందుంటుందని చెప్పి మన జయశంకర్ గారు చెప్పుకొచ్చారు. మనకు తెలుసు గత వారంలో హరికేన్ మెలిసా అని చెప్పి ఒక స్ట్రాంగెస్ట్ హరికేన్ అట్లాంటిక్ ఓషన్లో వచ్చింది. ఇప్పటి వరకు జమైకాలో అంత పెద్ద హరికేన్ చూడలేదంట. జమైకా చరిత్రలోనే అంత పెద్ద హరికేన్ చూడలేదంట. అంత పెద్ద హరికేన్ వచ్చిందనమాట. జమైకా మొత్తం అతలాకుతలం అయిపోయింది. దానిలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాడైపోయింది. పవర్ లైన్స్ అన్ని కట్ అయిపోయాయి. ఎలక్ట్రిసిటీ పోయింది. ప్రజలు కొంతమంది చనిపోయారు. అంతేకాదు వాళ్ళకి బేసిక్ నెసిటీస్ కూడా యాక్సెసిబుల్గా లేవంట. కంప్లీట్ డిజాస్టర్ అనమాట. దాంతో జమైకా దీవి యొక్క ప్రధాని ఆండ్రూ హోల్నెస్ ఇది ఒక జమైకాలోనే ఎమర్జెన్సీ డిజాస్టర్ అని చెప్పి ప్రకటించారు. ప్రకటించడమే కాదు ఇమీడియట్గా హెల్ప్ లైన్స్ కూడా స్టార్ట్ చేశారనమాట. అయితే జమైకా దీవులు ఏవైతే ఉన్నాయో వాటి క్యాపిటల్ కింగ్స్టన్ తప్ప నుంచి మిగతా మొత్తం జమైకా అతలాకుతలం అయిందంట. అంతేకాదు ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ కేటగిరీలో కేటగిరీ 3 హరికేన్ గా ఈ హరికేన్ మెలిసాని అమెరికన్ నేషనల్ హరికేన్ సెంటర్ ఏదైతే మియామి నుంచి ఫంక్షన్ చేస్తే వాళ్ళు డిక్లేర్ చేశారనమాట. క్యూబాలో కూడా హరికేన్ మెలిసా వల్ల దాదాపు 140,000 మంది ఎఫెక్ట్ అయ్యారంట. చాలా మందికి రీహాబిలిటేషన్ హోమ్స్ కూడా లేని పరిస్థితి అనమాట. దాంతోపాటు బహమాస్ ఐలాండ్స్ లో కూడా ఈ హరికేన్ ప్రభావం తీవ్రంగా ఉందని చెప్పి కూడా చెప్పారు. మొత్తానికి అట్లాంటిక్ ఓషన్లో వచ్చిన హరికేన్ మెలిసా మొత్తం చరిత్రలోనే ఈ చిన్న చిన్న కరీబియన్ దీవుల చరిత్రలోనే ఒక పెద్ద స్టామ్ అని చెప్పుకోవచ్చు.